నమస్తే. ఇవాళ మన డిస్కషన్ టాపిక్ వై ఇండియన్ రూపీ ఈస్ ఫాలింగ్ యాస్ ఆన్ డేట్ అంటే ఇవాల్టికి రోజు గనుక మనం చూసినట్టయితే 26 జాన్యురీ ఇది రూ. 86.21 దగ్గర ఉంది. సో, ఎందుకు వాల్యూ డిప్రిషియేట్ అవుతుంది? దీనికి గల కారణాలేంటి? దీనివల్ల మనకు జరిగేటువంటి ఆహ్, బెనిఫిట్స్ కావచ్చు, మనకు ఏ రకమైనటువంటి మార్పులు మన ఆర్థిక వ్యవస్థలో ఉండబోతుంది? మూడోది అవుట్‌లుక్ ఎలా ఉండొచ్చు? అంటే ఫ్యూచర్‌లో మరి ఏం జరుగుతుందంటే ఇదేమైనా 90, 100 క్రాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? వీటి గురించి మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఈ గ్రాఫ్‌లో చూడొచ్చు సెప్టెంబర్ నుంచి గనుక చూసినట్టయితే కొంచెం యూఎస్ ఇండియన్ కరెన్సీ కొంచెం ప్రెషర్‌కి లోనైంది. ప్రెషర్‌కి లోనవ్వడమే కాకుండా చాలా డ్రాస్టిక్ చేంజెస్ ఉన్నాయి. దీనికి కారణాలేంటి? మొదటగా అక్టోబర్ నెలలో ఏం జరిగిందంటే ఒక మోర్ థాన్ 1,00,000 క్రోర్ ఎఫ్ఐఐస్ విత్‌డ్రా చేసుకున్నారు. మార్కెట్స్ నుంచి వాళ్ళు అమ్మకాలు కొనసాగించారు అక్టోబర్‌లో. మోర్ థాన్ 1,00,000 క్రోర్. ఇట్స్ ఎ హ్యూజ్ అమౌంట్. సో, దానికి తగ్గట్టుగా ఇండియన్ ఇన్వెస్టర్స్ కూడా ఇన్వెస్ట్ చేశారు కానీ అది చాలా